షేర్ చేసుకోవడానికి డాక్టర్ గారు బాగా హెల్ప్ చేశారు. చాలా ఫాస్ట్గా అండ్ యాజ్ అన్ యాక్టర్ యాక్షన్ చేయిస్తా, స్టంట్స్ చేసినప్పుడు నీ ఇంజరీస్ జరిగినాయి. అప్పుడు డాక్టర్ గారు నాకు సర్జరీ నా వల్ల కాదని నేను చేయించుకున్నాను. డాక్టర్ గారు నాకు హెల్ప్ చేశారు. అప్పటి నుంచి ఆయన మీద గొప్ప నమ్మకం. అండ్ ఆయన ఇలా స్కై వాకర్ లాంచ్ చేస్తున్నారు అని తెలిసినగానే. అండ్ టెక్నాలజీ అండి, ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుంది. ఆర్టిఫిషియల్ హార్ట్సే పెడుతున్నప్పుడు లోపల పంప్ చేయడానికి. అండ్ డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు హౌ గుడ్. అండ్ లాడ్ ఆఫ్ పీపుల్ నాకు బాగా గుర్తు, మా అమ్మగారు నీ పెయిన్తో సఫర్ అయ్యి రోజు చూస్తూ చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. ఆమె చూసి ఏం చేయలేక నీ పెయిన్తో ఆర్థరైటిస్ వచ్చి. అండ్ చాలామంది పేషెంట్స్ నేను చూస్తూ ఉంటాను బయట రోడ్స్ మీద కానీ, ఎక్కడికైనా వెళ్తున్న ఎయిర్పోర్ట్లో కానీ, అక్కడ కానీ వెళ్ళినప్పుడు పాపం దే ఆర్ స్ట్రగ్లింగ్ టు వాక్, స్ట్రగ్లింగ్ టు క్లైంబ్ స్టేర్స్. అండ్ టుడే విత్ ద న్యూ టెక్నాలజీ కమింగ్, న్యూ ఏజ్ టెక్నాలజీ కమింగ్, రోజు రోజుకి అది ప్రోగ్రెస్ అవుతుంది. వాళ్ళకి పెయిన్ ఫ్రీ చేయడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు అట్లీస్ట్ టిల్ ద ఎండ్ దే విల్ హ్యావ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్. ఎవరి మీద డిపెండ్ అయ్యి బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఎవరో మోసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి పని లేకుండా. ఇట్ ఈస్ గోయింగ్ టు డిగ్నిఫై ద లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. అన్నిటికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. సంథింగ్ లైక్ దిస్ అండ్ ఐ విష్ ఇట్ ఆల్ ద బెస్ట్. ఒక్కదాని కోసమే వచ్చాను. ఫిట్నెస్ ఇస్ గుడ్, ఫిట్నెస్ ఇస్ లైఫ్ ఫర్ మీ. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఇవాళ మనం గుడ్ డే అండి, ఇనాగరేషన్ ఆఫ్ స్కై వాకర్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సిస్టమ్. ఇదేంటి వేరే నీ రీప్లేస్మెంట్ సిస్టమ్స్తో కంపేర్ చేస్తే దీనికి 2 అడ్వాంటేజ్ ఉన్నాయి. ఒకటి, ఇది మనం ఒరిజినల్ నీ ఎట్లా ఉంటుందో, అంటే నీ రీప్లేస్మెంట్ చేయకుండా ఒరిజినల్ నీ ఎట్లా ఉంటుందో అట్లా మొబైల్ కదిలిద్ది. నార్మల్ వేరే జాయింట్ రీప్లేస్మెంట్స్లో కొద్దిగా జర్కీగా ఉంటుంది, దీనిలో జర్కీ అనేది ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ డిజైన్ డిఫరెంట్ డిజైన్. దీనివల్ల ఏంటంటే నీ రీప్లేస్మెంట్ లైఫ్ నార్మల్గా మనం 20 years 25 అనే రోజులు ఆల్రెడీ మనకి 25 years రిజల్ట్స్ 98.8% వేరే నీ రీప్లేస్మెంట్ సిస్టమ్స్ కన్నా ఎక్కువ. సో ఫ్యూచర్ ఏంటంటే మనకి న్యాచురల్లీ మూవింగ్ని లైఫ్ అంతా పనిచేయాలి, అది మనకు కావాల్సింది. అది మన స్కై వాకర్ మీడియల్ పివట్ నీ సిస్టమ్తో పాసిబిలిటీ అవుతుంది. ప్లస్ సర్జరీ తర్వాత పెయిన్ తక్కువ. ఫిజియోథెరపీ అనేది మనం కొత్త ప్రోటోకాల్ తీసుకొచ్చి నో ఫిజియోథెరపీ లేకుండానే రీహాబిలిటేషన్ రికవరీ అయిపోతున్నారు. ఆపరేషన్ తర్వాత పెయిన్ కూడా తక్కువ ఉంటుంది, అది అడ్వాంటేజ్ ఈ సిస్టమ్తో. ఆపరేషన్ అది నార్మ్ సేమ్ ఉంటుంది. ఆపరేషన్ అయిన తర్వాత 3rd day 3వ రోజు డిశ్చార్జ్ చేస్తాము. కొందరు ఒక రోజు ముందర వెళ్తారు. అట్లా మనం 100 నీ రీప్లేస్మెంట్ చేస్తే 100 మంది 100 రకంగా బిహేవ్ చేస్తారు. ఈ సిస్టమ్ అడ్వాంటేజ్ అంటే పెయిన్ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా రికవర్ అవుతుంటారు. ప్లస్ షార్ట్ టర్మ్ 4-5 రోజులు ఎట్లా ఉంటుంది అనేకన్నా లైఫ్ అంతా వస్తుందా అనేది కాన్సెప్ట్. ఆ లైఫ్ అంతా వచ్చే నీ రీప్లేస్మెంట్ నష్టం ఉంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ నీ రీప్లేస్మెంట్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది అబౌట్ 1.5-2 months అవుతుంది. మన దగ్గరకు ఆల్రెడీ సిస్టమ్ వచ్చి మనం డైరెక్ట్గా చెప్పలేం కదా ఇది బెస్ట్ అని చెప్పి. అందుకని ఒక 30 నీ రీప్లేస్మెంట్ చేసి రిజల్ట్స్ చూసిన తర్వాత మనం మాట్లాడాలి. ఇప్పుడు అందరూ ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి హైదరాబాద్ కదా మనం క్యాటర్ చేసేది. 80% పేషెంట్స్ ఇన్సూరెన్స్ బేస్డ్. ఇన్సూరెన్స్లో రేట్స్ ఫిక్స్డ్ ఉన్నాయి. రోబోటిక్ అనేది న్యూ టెక్నాలజీ కాబట్టి టెక్నాలజీకి మనకి కాస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఛార్జ్ చేసేది 1 lakh. కొందరు వేరే రోబోటిక్ సిస్టంలో అందుకని ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కానీ 1 lakh అనేది రీజనబుల్. ఎందుకంటే 25 years వచ్చేది డివైడ్ చేసుకుంటే పర్ డే 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది పర్ డే అయ్యే ఖర్చు మనకి. అట్లా ఎక్కువ బడన్ ఆరోగ్యశ్రీ ఏవి రావు దీంట్లో. ఎన్ని టెక్నాలజీ మనకేంటి ఇది కొద్దిగా అర్థమైంది అనుకో వస్తారు. అర్థం కాకుండా మనం తక్కువ కాస్ట్కి వెళ్తుంటే ఏమైందంటే దానికి తగ్గట్టుగానే తక్కువ క్వాలిటీ ఎంప్లాయీస్ వస్తే ఎర్లీగా ఫెయిల్యూర్ అవుతుంది. మనకి ఎర్లీ ఫెయిల్యూర్ కావడదు, మనకి లాంగ్ టర్మ్ ఉండాలి. ఇప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టుకున్నా ఈ సర్జరీ 25 years అనుకో 4 నెలల తర్వాత మర్చిపోతారు అసలు దాని గురించి, డబ్బుల గురించి. ఆ డబ్బులు అన్నది ఓన్లీ ఆ సర్జరీ టైంలోనే గుర్తుపెట్టుకుంటారు, తర్వాత ఎవరు గుర్తుపెట్టుకోరు. థ్యాంక్ యూ వెరీ మచ్.